మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా నీ కూతుర్ని ఎత్తుకో. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఈ నిజం నాకెలా తెలిసింది అనా? మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. దివ్య ఎన్నిసార్లు నాకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా దూరం పెట్టడానికి కారణం నేను నిన్ను ముట్టుకోవటం, నిన్ను తల్లించేయటం. నా ఊపిరున్నంత కాలం ఈ నిజాన్ని తెలియనివ్వను. మీ జంటని డిస్టర్బ్ చెయ్యను. ఆ రోజు మీ మాటల్లో నిజం తెలిసి నేను షాక్ అయ్యాను. చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నన్ను నేను ఓదార్చుకొని మీకు న్యాయం జరగాలని డిసైడ్ అయ్యాను. దివ్య, నేను కావాలని చేయలేదు. వద్దు బాబ్జీ, ఏం చెప్పొద్దు. నాకు నీ మీద, నీ క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది. ఇది తెలియకుండా జరిగిన పొరపాటే అని నేను అర్థం చేసుకోగలను. మీ ఇద్దరిలో తప్పు ఎవరు చేసినా సరిదిద్దే బాధ్యత మాత్రం నేను తీసుకున్నాను. అందుకే మీ ఇద్దరిని ఒక్కటి చేసి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను. వద్దు దివ్య, ప్లీజ్. నువ్వు ఇలా మాట్లాడకు. నాకు నువ్వు కావాలి. నా జీవితంలో నిన్ను తప్ప ఎవరిని భార్యగా ఊహించుకోలేను. అలా అనుకుంటే ఈ పాప భవిష్యత్ ఏం కావాలి? పండు జీవితం ఏమైపోవాలి? నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ నువ్విప్పుడు ఒక బిడ్డకి తండ్రివి. నీ వల్ల పండుకి అన్యాయం జరగకూడదు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్తగా ప్రేమ, గౌరవం నేను చూపించలేకపోయాను. నిన్ను అర్థం చేసుకున్నా మన మధ్య దూరం మాత్రం అలానే మిగిలిపోయింది. ఆ దూరానికి కారణం పండు విషయంలో నువ్వు పాపం చేశావన్న బాధ కావచ్చు, ఒక పశ్చాత్తాపం కావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం బాబ్జీ, నీలాంటి మంచి మనిషికి భార్యగా ఉండే అదృష్టం ఈ జన్మకి నాకు లేదు. దివ్య, దయచేసి అలా మాట్లాడుకో. దివ్య, నా స్వార్థం కోసం నేనే బాబ్జీ చేత ఈ పాపం చేయించాను. దానికి శిక్ష నేను మాత్రమే అనుభవించాలి. మీరిద్దరూ ఒకరినొకరు ఎంత ప్రేమించుకున్నారో నాకు తెలిసి కూడా దూరం అవుతున్నారు అంటే నేను ఎలా ఒప్పుకోగలను? ఒప్పుకోవాలి పండు. ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం లేదు. ఎన్ని రోజులు నా మీదున్న ప్రేమతో బాబ్జీ నీ మీద, బిడ్డ మీద ఇష్టాన్ని బయటికి చెప్పలేకపోయాడు. కానీ నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నీకు చేసిన సేవలు అతనిలో భర్తని, తండ్రిని బయటపడేలా చేశాయి. దివ్య, పండుకి డెలివరీ అయిన తర్వాత తను అందరికీ దూరంగా వెళ్ళిపోతానని తనే చెప్పింది. ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి. దయచేసి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. బాబ్జీ, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు మార్చుకోను. మన మధ్య ఉన్న భార్యాభర్తల బంధం కన్నా తండ్రిగా మారిన నీ బాధ్యతే ఎక్కువ. భర్త లేకుండా ఒక బిడ్డకి తల్లి అవడం పండుకి, నాన్న అన్న పిలుపుకి పసి వయసు నుండే దూరం అవ్వడం ఈ పాపకి చాలా పెద్ద శిక్షలు. అలా జరగకూడదు అంటే నువ్వు పండుతోనే ఉండాలి. ఈ పాప చేత నాన్న అని పిలిపించుకోవాలి.
పాపని తీసుకుని ఇద్దరు ఇంటికి రండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. తీసుకో బాబ్జీ. సంధ్య, ఆ. సూర్య రూమ్ లో కొత్త సూట్ పెట్టావా? పెట్టానండి. చూశాడా? ఏమోనండి, నేను వెళ్ళేసరికి స్నానం చేస్తున్నట్టున్నారు. సూట్ బెడ్ మీద పెట్టి వచ్చేసాను. చూసే ఉంటాళ్లే. ఫస్ట్ టైం సూర్యని మనం సూట్లో చూడబోతున్నాం. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నానా? కాదు, చాలా చెత్తగా కనిపిస్తున్నావు. అదేంటి అలా అన్నావు? ఏమైంది? నీ రూమ్లో సూట్ పెట్టాను, చూడలేదా? హా, అడగడం మర్చిపోయాను సంధ్య. ఆకాష్ సూట్ నా రూమ్లో ఎవరు పెట్టారు? అది నాది కాదు, నీకోసమే కొన్నాను. ఏంటి నా కోసమా? ఎందుకు? మడత పెట్టి లోపల దాచుకుంటావు అని. లేకపోతే ఏంటి సూర్య, నువ్వు సూటు వేసుకొని దర్జాగా మెట్లు దిగుతుంటే ఎప్పుడెప్పుడు చూద్దామని మేం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో మళ్ళీ సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని వచ్చావు. నా జాబ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇప్పుడు మనం వెళ్ళేది సైట్కే కదా, నాకు సూట్ ఎందుకు? హలో బాస్, మనం వెళ్ళేది సైట్కే, కానీ మీరు సెక్యూరిటీ ఆఫీసర్గా రావటం లేదు, నా బిజినెస్ పార్ట్నర్గా వస్తున్నారు. ఏంటి బిజినెస్ పార్ట్నరా? వద్దు ఆకాష్. ఏ, ఎందుకొద్దు? నిజం చెప్పాలంటే నా ప్రాణాలు కాపాడినప్పుడే నిన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలి. అప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పటికి కూడా ఆలస్యం చేస్తే నా అంత కృతజ్ఞతాహీనుడు ఇంకొకడు ఉండడు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ నన్ను సెక్యూరిటీగానే ఉండనివ్వు. నాకిదే కంఫర్ట్గా ఉంటుంది. నీ కంఫర్ట్ కన్నా నాకు ఫ్రెండ్షిప్పే ముఖ్యం. నేను నీకిచ్చే గౌరవమే ముఖ్యం. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఆకాష్, బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు నాకు వెలకట్టలేని పోస్ట్ ఇచ్చావు. ఒక పార్ట్నర్గా నీ బాధని పంచుకున్నావు, నా మీద నమ్మకం పెంచుకున్నావు. ఒంటరిగా నన్ను వదిలేకుండా నీ ఇంటికి తీసుకొచ్చి మర్యాదగా చూస్తున్నావు. ఇంతకు మించిన పోస్టు గౌరవం వేరే ఏది ఉండదు. అయినా నాకు నీ బిజినెస్ గురించి ఏమీ తెలీదు. ఆ అవగాహన, అనుభవం ఏదీ లేదు. అలాంటప్పుడు నేను నీ పార్ట్నర్ అయితే ఆ వ్యాపారానికే నష్టం. అలా అనుకుంటే ఒక ఆర్మీ కెప్టెన్కి సెక్యూరిటీ పోస్ట్ ఇవ్వడం కరెక్టా? వ్యాపారానికి అనుభవం, అవగాహన కాదు, తెలివి, ఓర్పు, నేర్పు ఉంటే చాలు. అవి నీ దగ్గర ఉన్నాయని నమ్మే నిన్ను బిజినెస్ పార్ట్నర్గా ఉండమంటున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నువ్వొక్కడివే ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సైట్ పనులు చూసుకున్నావు అంటే నీకు బిజినెస్ గురించి పూర్తిగా తెలిసినట్టే కదా. ఒకవేళ తెలియకపోయినా నువ్వు నా పక్కన తోడుగా ఉంటే చాలు, మొత్తం నేను చూసుకుంటాను. సూర్య,
నువ్వు లేకపోతే ఈ ఇంట్లో సంతోషమే ఉండేది కాదు. దానికి నేనేం చేసినా చాలా తక్కువ. స్నేహంతో సమానమైన హోదా ఇస్తానంటే వద్దనటం కరెక్ట్ కాదు. సడన్గా మీ ఇద్దరికి ఏమైంది? ఇప్పుడు హోదాలు పోస్టుల గోల ఎందుకు? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. హ్యాపీగా సైట్కి వెళ్ళి నన్ను వర్క్ చేసుకొనివ్వరా? ఈరోజు బిల్డర్తో మీటింగ్ ఉంది. సంధ్య, నువ్వు తొందరగా టిఫిన్ వడ్డించు. టిఫిన్ కాదు కదా, నువ్వు నా కండిషన్కి ఒప్పుకొని సూట్ వేసుకొని వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, పస్తులతోనే ఉంటాను. మీరొక్కరే ఎందుకండి, నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. సూట్ వేసుకుంటావా వేసుకోవా? పార్ట్నర్గా ఒప్పుకుంటావా ఒప్పుకోవా? సరే, ఒప్పుకుంటాను, వేసుకుంటాను. ఉండండి. వావ్, గ్రేట్ సూర్య. ఇప్పుడు చూడు ఎంత రాయల్గా ఉన్నావో. ఆంటీ అంకుల్కి వీడియో కాల్ చేస్తానుండు. నేను ఈ డ్రెస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కాదు ఆకాష్, సైడ్కి వెళ్ళాక చేద్దాం. అసలే మీటింగ్ లేట్ అవుతుంది కదా. సంధ్య, మా ఇద్దరికి వడ్డించు. కూర్చోండి. బాయ్. బాయ్ సంధ్య. బాయ్. బాయ్ సంధ్య. బాయ్. చూసావా సూర్య, ఏఎస్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆకాష్ అండ్ సూర్య కన్స్ట్రక్షన్స్. పేరు కూడా మార్పించేసావా? పార్ట్నర్ వచ్చిన తర్వాత కూడా పేరు మార్చకుండా ఉంటానా? నేను ఊపిరితో ఉన్నంత కాలం ఈ పేరు మారదు, మన స్నేహము చెరగదు. పద లోపలికెళ్దాం. కమాన్ సూర్య, ఇదే మన రూమ్. ఇదిగో ఇవే మన చైర్స్. రా కూర్చో. కమ్. కూర్చో. కంఫర్ట్గా ఉందా? లేదు ఆకాష్, చాలా ఇబ్బందిగా ఉంది. చైర్ మార్పించినా? నేను చైర్ గురించి చెప్పడం లేదు, నాకిచ్చిన స్థానం గురించి, స్థాయి గురించి మాట్లాడుతున్నాను. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా నన్ను పార్ట్నర్గా ఎలా చేసుకుంటావు? పెట్టుబడి పెట్టకపోవడం ఏంటి సూర్య? 2 సార్లు నా ప్రాణం కాపాడావు, 3సారి శిక్ష పడకుండా సాక్ష్యం తీసుకొచ్చావు. ఇంతకన్నా గొప్ప పెట్టుబడి ఇంకేముంటుంది? నువ్వు రావటం వల్ల నాకెంత హ్యాపీగా ఉందో అంతకంటే రిలాక్సింగ్గా ఉంది. నేను ఆన్ సైట్ మీటింగ్స్కి వెళ్ళినా,
వర్క్ గురించి భయపడాల్సిన పనే లేదు. అన్నీ నువ్వు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తావన్న నమ్మకం అయితే ఉంది. నీ నమ్మకం చూస్తుంటే నాకు భయంగా ఉంది ఆకాష్. నిన్నటి వరకు లోడ్ గురించి లేబర్ గురించి ఆలోచించే నన్ను తీసుకొచ్చి ఇలా ఏసీ రూమ్లో ప్రాజెక్టులు హ్యాండిల్ చేయమంటే చేయగలవు. నువ్వు ఈ బర్డెన్ని, ఎమోషనల్ డైలాగ్స్ని ఆపేసి రిలాక్స్డ్గా కూర్చో. మన కంపెనీ గురించి, ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే ఆలోచించు. అదిగా సూర్య, ఇంకేం మాట్లాడకు. నీకు మన టీంని, మన టీంకి నిన్ను పరిచయం చేస్తాను. సార్. మన టీంని రమ్మని చెప్పు. ఓకే సార్. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి రండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డియర్ స్టాఫ్, ఈయన సూర్య, నా బెస్ట్ ఫ్రెండ్, నా బిజినెస్ పార్ట్నర్. ఇక నుంచి ఆఫీస్లో నేను చేసే పనులన్నీ ఈయన కూడా చేస్తారు. నాకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో సూర్య కూడా అంతే గౌరవం ఇవ్వాలి. రవిప్రకాష్ గారు, మన కొత్త బాస్కి ప్రాజెక్ట్స్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి అన్ని క్లియర్గా చెప్పండి. అలాగే సార్. సూర్య, ఈయన మన మేనేజర్ రవిప్రకాష్ గారు. నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలనుకున్నా ఈయన్నే అడుగు. సార్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నప్పుడే అన్నీ తెలుసుకునే ఉంటారు. ఇక కొత్తగా చెప్పాల్సింది ఏముండదనుకుంటా. అలాగని మీరు ఎస్కేప్ అవుతున్నారా ఏంటి? నో సార్, జస్ట్ చెప్తున్నానంతే. మీరు చెప్పేది నిజమే మేనేజర్ గారు. నాకు సైట్లో వర్క్ ఎలా చూసుకోవాలో తెలుసు, కానీ ఈ ఎన్వైరన్మెంట్ కొత్త కదా, అందుకే ఆకాష్ అలా చెప్పాడు. అర్థమైంది సార్. ఆకాష్ సార్ చెప్పినట్టే మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేను 24/7 మీకు రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ రవిప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక మీరు వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రవి గారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని బాస్ అంటారేంటండి? నిన్నటి వరకు పేరుతో పిలిచి ఇప్పుడు సార్ అని పిలవడం చాలా కష్టం. అంతా మన దరిద్రం పృథ్వీ. నేనైతే ఒకసారి సైట్కి వెళ్ళినప్పుడు ఈ సూర్యాని రారా ఒరే అని కూడా అన్నాను. అవ్వా, ఇప్పుడు చేతులు కట్టుకొని అయ్యా చెప్పండి అయ్యా అని ఎలా పిలవాలో. నా బాధ కూడా అదేనండి. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలుంటాయి పృథ్వీ. సెక్యూరిటీ బాస్ అయినంత మాత్రాన మనమేం బానిసల్లా బ్రతకాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏమండి, హారతి తీసుకోండి. అయ్యో, ఇదేంటండి ఇలా జరిగింది? సంధ్య, నా భుజం ప్లేట్కి తగిలి కింద పడింది. నువ్వు ప్రతిదాన్ని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి నాకు మెంటల్ తప్పించొద్దు ప్లీజ్. ఏమండి, ఎప్పుడూ లేనిది ఇలా జరిగితే అపశకనం అంటారు కదా. సంధ్య, ఎన్నో కష్టాలు దాటుకుని ఇప్పుడే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నావు. మనల్ని ఇబ్బంది పెట్టాలంటే ఆ దేవుడు కూడా 1-2 సార్లు ఆలోచిస్తాడు. సో మన జీవితంలో ఎటువంటి అపశకునాలు, అశుభాలు రావు. నేను వెళ్ళి ఎవరొచ్చారో చూస్తాను.
కావేరి తమ్ముడు రండి రండి అక్క లోపల రండి. కూర్చోండి. నవ్వుతూ వెల్కమ్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మామయ్య. ఏంటి కావేరి అలా అంటావు? దానికి కారణం నేనే తమ్ముడు. మీ బావగారితో గొడవ జరిగినప్పటి నుండి మన మధ్య మాటలు లేవు. ఇంకా కోపంగా ఉంటావేమోనని ఇన్ని రోజులు నీకు ఫోన్ కూడా చేయలేదు. కానీ నవ్వుతూ పలకరించి నా మనసులో భయాన్ని, అనుమానాన్ని పట్టాపంచలు చేశావు. అక్క, బావ చనిపోయాడని తెలిసిన తర్వాత నువ్వు కూడా నా మీద కోపంతో ఉంటావనుకున్నాను. కానీ మీరిలా రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా మామయ్య, మీ ఇల్లు చాలా పెద్దగా రిచ్గా ఉంది. ఎక్వేరియంలో ఉన్న చేప సముద్రంలోకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది మామయ్య. నువ్వు నీ మాటలు అస్సలు మారలేదు కావేరి. దాని మాటలకేం కానీ ఉన్న విషయం చెప్పేస్తాను. మీ బావగారు పోయిన తర్వాత ఊర్లో మా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎక్కడ సాయం అడుగుతామేమోనని చుట్టాలు కూడా మా వైపు చుట్టం మానేశారు. నువ్వే మాకు ఏదో ఒక దారి చూపిస్తావన్న నమ్మకంతో వచ్చాం. నన్ను నమ్మి వచ్చినందుకు, నాకింత విలువిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఒకే అమ్మ కడుపున పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి నిన్ను సొంత అక్కలాగే చూసుకున్నాను. ఇప్పుడు నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. ఇక నుంచి మీరు ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. మీ బాధ్యతలు, బాగోగులు అన్నీ నేనే చూసుకుంటాను. ఈ మాట చాలు తమ్ముడు. ఏమండి? సంధ్య రా. మా అక్క సుభద్ర. అక్క, నా భార్య సంధ్య. నమస్కారం. నమస్కారం అండి. నా మేనకోడలు కావేరి. హాయ్ కావేరి. హాయ్ అత్త. తమ్ముడు, నీ ఇల్లే కాదు, ఇల్లాలు కూడా చక్కగా ఉంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అలాగేనమ్మా. తమ్ముడు, అమ్మాయి చాలా లక్షణంగా పద్ధతిగా ఉంది. మాట తీరు, నవ్వు కూడా ఎంత బాగున్నాయో. మావయ్య సెలక్షన్ అంటే ఏమనుకున్నావమ్మా? అన్నీ సూపర్ గానే ఉంటాయి. ఎవరు కావాలండి? అడిగేది మిమ్మల్ని. ఎవరు కావాలి మీకు? నువ్వెవరు? నేను ఎవరా? మా అమ్మ కూతుర్ని, మా మామయ్య మేనకోడల్ని. మీరెవరో చెప్పకుండా ఎందుకండి ఇద్దరు టైం వేస్ట్ చేస్తున్నారు? నేను ఎవరంటే? ఇదిగో, మళ్ళీ మళ్ళీ నేను అనకండి. మీకంటూ ఒక పేరుంటుంది కదా, అది చెప్పండి.